రాజ్యాంగం మీద గౌరవం ఉండదని మీరు అంటున్నారు. ఆయన మన రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణం చేసిండు. ఈరోజు స్పీకరు మా స్పీచ్ లో ఈ అత్యవసర పరిస్థితికి సంబంధించిన అంశాన్ని 1975కి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆ రోజు ప్రవర్తించారు. అలాంటివి ఈ పార్లమెంటు శోషిస్తుంది. అలాంటి సందర్భాన్ని గుర్తు చేసుకోనని 2 నిమిషాలు మౌనం పాట చెప్పించారు ఈరోజు. ఎందుకనంటే ఎమర్జెన్సీ పెట్టి 50 ఏళ్ళు అవుతుంది. భారతదేశంలో మొదటిసారి ఎమర్జెన్సీ పెట్టారు. 50 ఎమర్జెన్సీ చీకటి రోజులు. ఎమర్జెన్సీలో ప్రజలకి ఉన్న అన్ని హక్కులు కోల్పోయారు. ఇప్పుడు 50 ఏళ్ళు అది సందర్భంగా పెట్టి ఉన్నారు. అది సందర్భం. కానీ గత 10 ఏళ్ళ నుంచి అది జరుగుతున్నది ఏంటి? అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది కదా. మీకు లాస్ట్ లోక్సభలో అది కూడా రికార్డే. 150 మంది ఎంపీలని, పార్లమెంట్ సభ్యుల్ని, లోక్సభ సభ్యుల్ని సస్పెండ్ చేసిన చరిత్ర కూడా ఉంది. అట్లాగే అత్యంత తక్కువ కాలం 2019-2024 ప్రభుత్వం పార్లమెంట్ నడిపింది అత్యంత తక్కువ కాలం అని పార్లమెంట్ చరిత్రలోని. అంటే అసలు పార్లమెంట్ కి ఎక్కువ సమయం కేటాయించాలి, ఎక్కువ రోజులు నడపాలి. ఎందుకనంటే భారతదేశంలో మీకు రాజ్యాంగానికి లోబడి ప్రజల సమస్యలు, దేశ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లేదు తీవ్రమైన సంక్షోభాలు వచ్చినప్పుడు వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, వీటన్నిటి మీద చర్చలు జరగవలసింది, ప్రణాళికలు రూపొందించవలసింది ప్రభుత్వం బాధ్యత. పార్లమెంట్ దానికి అంగీకారం తెలపాలి. అటువంటి పార్లమెంట్ ని మరి అందులో కీలకమైన లోక్సభని గౌరవించడం అన్నది ఎక్కడ కనిపిస్తుంది మీకు? అదే కదా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. 50 ఏళ్ళు ఎమర్జెన్సీ అయిన దాన్ని మేము చింతిస్తున్నాం, దాన్ని ప్రజలకు గుర్తు చేస్తున్నారు, మంచిదే. కానీ ఆ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎమర్జెన్సీ తర్వాత మరి మీరు కోరుకుంటున్నారా? మీరు అందుకే ఈ పద్ధతులన్నీ అనుసరిస్తున్నారా? 10 ఏళ్ళు ఈ ప్రభుత్వం మీద ప్రజలు మొన్న విశ్వాసం లేదని చెప్పారు కదా. మోడీ గ్యారంటీ అన్నారు. మరి మోడీ గారి మీద మాకు విశ్వాసం లేదు అని ప్రజలు తీర్పు ఇచ్చారు. మరి ఇక్కడ ఇంకో కీలకమైన విషయం కూడా ఉంది. సాంప్రదాయాలు పక్కన పెట్టడంలో అసలు మొన్న మోడీ బీజేపీ నాయకుడిగా ఎన్నికలే, బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికలే, ఒక కూటమికి నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆ కూటమికి నాయకుడిగా ఎన్నికైతే రాష్ట్రపతి గారు ఆహ్వానించారు. అది సాంప్రదాయానికి భిన్నమే. నేను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీ సభ్యులు నన్ను నాయకుడిగా ఎన్నుకోవాలి. ఆయనకే ఆ పార్టీకి బలం ఉంటే ఆ నాయకుడికి గవర్నర్ గాని, రాష్ట్రపతి గాని, రాష్ట్రంలో గాని, కేంద్రంలో గాని ఆహ్వానం పలికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమంటారు. కానీ ఇప్పుడు ఈయన ఎన్డీఏ కూటమి నాయకుడిగా ఆహ్వానం వచ్చింది తప్ప అసలు ఎన్డీఏ కూటమిలో నాయకుడు అవ్వాలి అని అంటే ముందు తన పార్టీలో ఆయన నాయకుడిగా ఎన్నిక కావాలి. అది జరగలేదు. సో అందువల్ల మోడీ గారు ఇప్పుడు ప్రతిపక్షం బలంగా ఉంది. లోక్సభలో స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ ని ఇస్తే అప్పుడు స్పీకరు లేని సమయంలో డిప్యూటీ స్పీకరే సభ నిర్వహణకి ఉంటారు. మరి అప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడడానికి అవకాశం ఎక్కువ ఇచ్చేస్తారని భయమా? లేదు. అధికార పక్షంలో అడ్డగోలుగా మాట్లాడితే వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారని భయమా? లేదు. మూడోది ఉంది. ఏదైనా పార్టీలో చీలిక తీసుకొచ్చి వాళ్ళు ఫిరాయింపు చేస్తే అది అంగీకరించడం, అంగీకరించకపోవడం అన్నది స్పీకర్ పరిధిలో ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అటువంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ భవిష్యత్తులో తేలాలి. కానీ ఇప్పటికైనా మోడీ గారు తన పద్ధతుల్ని మార్చుకోవాలి. ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన ఒక 5 ఏళ్ల పాటు ప్రభుత్వం నడపడానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. 5 ఏళ్ల పాటు వీళ్ళ నిర్ణయాలు ప్రజల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది, దేశ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనికి బీజేపీ, ఎన్డీఏ కూటమి వాళ్ళు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పార్లమెంట్ సజావుగా నడిచేటట్టు, పార్లమెంట్ లో ఆరోగ్యకరమైన చర్చలు జరిగేటట్టు, ప్రతిపక్షానికి లేవనెత్తిన అంశాలని జవాబు చెప్పేటట్టు అధికార పక్షం,
అట్లాగే ప్రజల సమస్యలు చర్చించేది, కార్మికుల ఉద్యోగుల సమస్యలు చర్చించేది, రైతుల సమస్యలు చర్చించేది, అనేక విషయాల్లో ఇండియా కూటమి ఇప్పుడు మాట్లాడింది. అలాగే ప్రజలు అనేక విషయాల్లో ప్రభుత్వం నుండి ఆశిస్తున్నారు. నిరుద్యోగ సమస్య చాలా కీలకంగా వచ్చింది. కొన్ని పథకాలే రద్దు చేయమని చెప్తున్నారు. రైతులు ఇంకా అసంతృప్తితో ఉన్నారు. మాకు హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు ఆ హామీలు నెరవేరలేదు. అందువల్ల అనేక రకాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది.